ప్రతాప్ గారు, ఈ 5 ఏళ్లలో వైసీపీ ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థ పైన చేసిన సంక్షేమం పైనే హోప్ పెట్టుకుందా? ఒక విధంగా చెప్పాలంటే వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బలమైన వ్యవస్థ. ఈరోజు ప్రజలకు మంచి చేసేదానికి తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంక్షేమ పథకాలు అనేది ఈరోజు పేదరిక నిర్మూలన కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు అవి. కాబట్టి ఎప్పుడైతే పేదవాడు సంతోషంగా హ్యాపీగా ఉంటాడో తప్పకుండా రాష్ట్రం అభివృద్ధి చెందద్ది అనే దాంట్లో ఉన్నారు. అదే కాకుండా ఒక సంక్షేమం అనే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలని కూడా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే మా ప్రతిపక్ష నాయకులు కొంతమంది అనొచ్చు, ఈరోజు ఆల్మోస్ట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఎంతమంది విద్యార్థులు ఈరోజు డాక్టర్స్ అవుతున్నారో ఒకసారి ఆలోచించారు. ఈరోజు 4 పోర్ట్స్, మన తీర ప్రాంతాన్ని ఏ విధంగా యూటిలైజేషన్ చేసుకోవాలా అని 4 పోర్ట్స్, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు మత్స్యకారుల జీవితంలో వెలుగు నింపేదానికి, తీర ప్రాంతం అభివృద్ధి చెందేదానికి 4 ఫిషింగ్ హార్బర్స్. ఇవే కాకుండా ఈరోజు విశాఖపట్నం లాంటి సిటీని అభివృద్ధి చేయడం వల్ల ఆడ ఐటీ కావచ్చు, లేదా ఇతర ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రామాయపట్నం పోర్టు ఒక్కడు వచ్చిందంటేనే ఈరోజు ఈడ దాదాపు 7,000 ఎకరాలు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ ఇండస్ట్రీస్ వచ్చినాయంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉపాధి కల్పన, ఇవన్నీ కూడా రావడమే కాకుండా దానివల్ల భూముల యొక్క వాల్యూ కూడా ఈరోజు గతంలో కావలి నియోజకవర్గంలో మాకు సంబంధించి తుమ్మగపెంట, అనుమడుగు సాగా, పాగుద్దుకడి పక్కంతా కూడా 10-15 లక్షలు ఉండేది. ఈరోజు 40-50 కోటి రూపాయలు పోయినంటే ఈరోజు ఆ రైతాంగం మొత్తం కూడా ఈరోజు కోటీశ్వరైన పరిస్థితి చూస్తుంటే దాన్ని అది ఎవరు బాగా జగన్మోహన్ రెడ్డి బాగా. ఈరోజు ఒక కావలి ట్రంక్ రోడ్డు మేము స్టార్ట్ చేసి డ్రైన్స్ మాత్రమే వేసాం, ఇంకా కాంక్రీట్ కూడా వేయలేదు. గతంలో 50,000 ఉండే అంకణం ఈరోజు 5,00,000 రూపాయలు. అంటే ఈరోజు మా కావలి ట్రంక్ రోడ్డు పక్కన ఉండే ప్రజలంతా కూడా ఈరోజు కోటీశ్వర అయిపోయారు. ఈ విధంగా ఆర్థికంగా బలోపేతం ఈరోజు మా కావలి నియోజకవర్గం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమంగా కాదు, దాంతోపాటు అభివృద్ధిని కూడా సమపాలుగా చేస్తూ ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో, అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు ఏ విధంగా మంచి అభిప్రాయం ఉందో కూడా అర్థమవుతా ఉంది. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎంతమంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కావలి నియోజకవర్గం? కావలి నియోజకవర్గంలో ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క సచివాలయం కూడా ఈరోజు దాదాపు ఒక 70 సచివాలయం అంటే ఆల్మోస్ట్ 700-800 మందికి ఉద్యోగ అవకాశాలు అవుతున్నాయి. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ దాదాపు 2,000 మందికి వాలంటీర్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇవి కాకుండా ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూస్ వాటికి ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మందికి వస్తున్నాయి. ఈ విధంగా కావలిలో ఇవే కాకుండా కొన్ని ఇండస్ట్రీస్ రావడం వల్ల మాకు దగదత్తి మండలము, అదేవిధంగా ఈ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు చిన్న ఇండస్ట్రీస్ రావడం వల్ల అక్కడ వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు, ఈరోజు పోర్టు రావడం వల్ల కొన్ని 100 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ రావడం వల్ల కొన్ని 100 ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి అవి కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. 1-2 నెలలు ఓపెన్ చేసుకున్నాక అవన్నీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మా కావలి నియోజకవర్గంలో సఫిషియెంట్గా ఉంది. ఎందుకంటే ఇది విద్యా సంస్థకి నిలయం కావలి అనేది. ఎందుకంటే గతంలో ఎప్పుడో 1956 అనుకుంటాను జవహర్బాద్ కాలేజీని అక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఈరోజు ఉన్నత స్థానాలకు పోవడం జరిగింది. కాబట్టి ఈ హబ్బుని అట్టాగే ఈరోజు రామాయపట్నం పోర్టు లాంటి రావడంగా విద్యా సంస్థ ఇక్కడ ఉండటంగా మా పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సమపాలుగా చేయబట్టే ఈరోజు అభివృద్ధి అనేది తెలుస్తూ ఉంది. కావలి నియోజకవర్గంలో మళ్ళీ 3వ సారి హ్యాట్రిక్ గా గెలిస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంకా ఏం చేయబోతున్నారు కావలికి? కావలి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారు. గతంలో మా పెద్ద ఆయన యానాది రెడ్డి గారు 3 సార్లు కంటిన్యూస్ గెలిచారు. అదేవిధంగా ఈసారి కూడా కావలి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారు. ఒక రుణాన్ని తీర్చుకునేదానికి తప్పకుండా నాకు ఒక మంచి అవకాశం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 సార్లు గెలిచాం కాబట్టి ఎమ్మెల్యేగా కాకుండా కొద్దిగా ప్రమోషన్ కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కావలి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి మాకు బ్రహ్మాండమైన అవకాశం రాబోతా ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఈసారి ఏవైతే మేము చెప్పున్నామో, ఏవైతే అన్కంప్లీటెడ్గా ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుని కావలి నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ఈరోజు విజయసాయి రెడ్డి గారి సహకారం
అటు బీదా మస్తాన్ రావు గారికి సహకారం, అదేవిధంగా కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి సహకారం, మేమంతా కూడా ఒకటిగా ఉన్నాం కాబట్టి కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు మంచి అవకాశం. దీన్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మన కావగ నియోజకవర్గానికి గతం యానాది రెడ్డి గారికి మినిస్ట్రీ వచ్చింది. ఈసారి జగనన్న ఆశీస్సుతోటి, మీ అందరి ఆశీస్సుతోటి కావగ నియోజకవర్గం కూడా మినిస్ట్రీ కావాలనుకుంటున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేదానికి మీకు అవకాశం కల్పిస్తారు. సేవ చేసుకునే భాగ్యం నాకు తప్పకుండా కల్పిస్తానని నమ్మకం, భరోసా నాకు ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్ గా కావలి నియోజకవర్గ ప్రజలు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎందుకు ఓటేయాలంటారు? 13 సంవత్సరాలు రాజకీయంగా నేను వచ్చినప్పటి నుంచి కూడా ప్రజారాజ్యంతో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నేను ప్రజలను వదిలి పోకపోగా, ఓడిపోయినా గెలిచినా ప్రజలనే నమ్ముకొని ప్రజలకే సేవ చేస్తూ నేను కంటిన్యూస్గా ఉంటూ ఇక్కడ విద్యార్థులను చదివించేదానికి సంబంధించిన కళాశాలను నిర్మిస్తూ ఉన్నానే తప్ప నేను ప్రజలను వదిలి పారిపోగా. ప్రజలు కరెక్ట్గా చూస్తుంటారు, చూస్తూ ఎవరు ఏంది ఒక కథ ఏంది అనేది ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు. కాబట్టి తప్పకుండా ప్రజలు సరైన నిర్ణయం కూడా తీసుకుంటారనేది నా నమ్మకం. థ్యాంక్ యూ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎలక్షన్. థ్యాంక్ యూ మచ్. ఇది కావలి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో స్పెషల్ లీడర్.